నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు వివేల్ అల్ట్రా ప్రో D3 ఎంజాయ్ మాడి. లాస్ట్ ఎపిసోడ్ గుర్తుంది కదండి, ఎలా ఉంది ఆ మ్యాజిక్, ఎలా ఉంది అండ్ అఫ్ కోర్స్ ఆ రెడ్ రూమ్ ఎఫెక్ట్ ఎలా ఉంది. 6 మాస్టర్స్ లో ఒక అల్టిమేట్ మాస్టర్, ఒక సూపర్ మాస్టర్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేటువంటి సోల్జర్ జానీ మాస్టర్ కి మనం గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ ఆయన కొంచెం డిషం అంటూ వెళ్ళారనుకోండి, ఈ వీక్ కూడా ఒక్కరికి మనం గుడ్ బై చెప్పేస్తాం. ఎలిమినేషన్ ఉంటుంది, రెడ్ రూమ్ తో చాలా పని ఉంటుంది అని సింబాలిక్ గా చెప్పడం కోసమే నేను ఇంత రెడ్ హాట్ మిర్చిలా తయారై వచ్చానండి. సో క్షణం మీకు గుర్తు రావడం కోసం, ఆ రెడ్ రూమ్ గుర్తు రావడం కోసం మాస్టర్స్ అందరికి, సో మాస్టర్స్ కి ఒకసారి హలో చెప్దాం. దానికంటే ముందు మా మెగా మాస్టర్ కి హలో చెప్దాం అండి, మా అల్టిమేట్ జడ్జి కి, మా రేఖా ప్రకాష్ మ్యామ్ కి. మాస్టర్స్ కూడా హలో చెప్దాం అండి. మా జానీ మాస్టర్ సింహాసనం ఎంటీగా ఉందండి. మనందరం మిస్ అవుతున్నామా లేదా అండి? మిస్ అవుతాం కూడా. సో ఒక్కసారి జానీ మాస్టర్ ఎక్కడున్నా కానీ. ఈరోజు మాస్టర్స్ చాయిస్ రౌండ్, అంటే మాస్టర్స్ వాళ్ళకి ఇష్టమైనటువంటి పాటలు ఎంచుకున్నారు. ఆ సాంగ్స్ పైన మాస్టర్స్ ట్రైన్ చేసినటువంటి కంటెస్టెంట్స్ సోలోగా పర్ఫామ్ చేస్తారు. సింగిల్ గా బ్యాటిల్ ని ఫేస్ చేయాలి, విజేతగా నిలవాలి. 5 కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేస్తారండి. ఈ 5లో ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మర్ గా నిలుస్తారో వారికి వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున 10,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీక్ తర్వాత, అంటే ఇవాల్టి రేపటి పర్ఫార్మెన్సెస్ తర్వాత మనం D3 క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ కాబోతున్నాం. క్వార్టర్ ఫైనల్స్, దెన్ సెమీఫైనల్స్, దెన్ ఫైనల్స్. అంటే ఫైనల్స్ కి చాలా దగ్గర కాబోతున్నాం మాస్టర్స్. D3 టైటిల్ కి చాలా దగ్గర కాబోతున్నాం. ఇక్కడ కొంచెం పొరపాటు జరిగినా చాలా వాటికి దూరం అవ్వాల్సి వస్తుంది. వాళ్ళంత ప్రెస్టేజ్ కి దూరం అవ్వాల్సి వస్తుంది, అసలైన టైటిల్ కి దూరం అవ్వాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి కంటెస్టెంట్స్. ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి సోలో రౌండ్ లో, మాస్టర్స్ చాయిస్ సోలో రౌండ్ లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ పర్ఫామ్ చేయడానికి రాబోతుందండి. సుధీర్ మాస్టర్ ట్రైన్ చేసినటువంటి అనూష. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అగమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే. రంగు రూపమంటూ లేనే లేనిది ప్రేమ, చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది. దూరం దగ్గరంటూ నీడ చూడది ప్రేమ, నీలా చెంత చేరి నన్ను మాట్లాడిస్తోంది. కను పాపలోతులో దిగిపోయి ఇంతలా, ఒక రెప్ప పాటు కాలమైన మరపేరావుగా, ఎదమారు మూలలో ఒదిగున్న ప్రాణ
కాన్షియస్ అన్నాను నిజంగా. ఏ ఆభరణం ధరించుకున్నా ఎంత అందంగా ఉన్నావు తెలుసా. So let's start with Raghuman. చాలా బాగుంది. నీ స్టైల్ ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. చాలా బాగుంది. ఎక్సలెంట్. Sujata ma'am. సూపర్ అని ఏమీ లేదు, సెట్ ప్రాపర్టీ ఏమీ లేదు. నేను ఉన్నాయి కానీ ఏం చూడలేదు. మళ్ళీ అనుష, అటు నువ్వే ఇటు నువ్వే. అనుష వెరీ వెల్ కంపోజ్. ఒక అంటే మేల్ కొరియోగ్రాఫర్ గా ఉండి కూడా ఒక ఫీమేల్ అంతా తాపంతో పాడుతుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ప్రెసెంట్ చేశారు. Kapil Master. Green light. Satya Master. Green light. ఫస్ట్ మార్క్స్ కొరియోగ్రఫీకి ఇస్తాను. నెక్స్ట్ ప్రజెంటేషన్ అనుషాకి. థర్డ్, ఈ సాంగ్ అందం ఎక్కడొచ్చిందంటే ఆ 4 క్లాత్స్ మీద వేసినటువంటి లైటింగ్ వలన ఆ మూడ్ బాగుంది అనుకుంటున్నాను నేను అనుకోండి. టేక్ ఆఫ్ సూపర్ గా ఉంది. వెళ్తూ 70-80% లో కొంచెం స్లో అయింది. ఓకే, ఓవరాల్ గా సాంగ్ బాగుంది. Over to Rekha Prakash ma'am. సుధీర్ గారు కంపోజిషన్ లో 4 వేశారు, స్టెప్స్ వేశారు, ఏది యూజ్ చేయలేదు. హాఫ్ ఆఫ్ ద సాంగ్ షీఈస్ జస్ట్ డూయింగ్ ఇన్ ద సెంటర్. అంటే ఆ 4 పెట్టారు, నేనేమో అమ్మాయి ఏదైనా మధ్యలోంచి వెళ్ళడము, దాన్ని పట్టుకు తిప్పడము, లాక్కోవడము, తన మీద వేసుకోవడము, లేకపోతే స్టేర్ కేస్ మీద వెళ్ళి పడుకోవడము. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సో మెనీ థింగ్స్ విచ్ ఇస్ నథింగ్ ఇస్ హ్యాపెండ్. సో ఇట్స్ జస్ట్ డ్రాప్డ్. టేక్ ఆఫ్ మాత్రం చాలా బాగా దిగొచ్చింది. సో నెక్స్ట్ టైం నో ఎలిమినేషన్. దయచేసి మా మాస్టర్లు ప్లీజ్, నో పాలిటిక్స్, నో సాఫ్ట్ కార్నర్స్, రియల్ జడ్జిమెంట్. రియల్ జడ్జ్మెంట్ మా వాళ్ళు రెడ్ రూమ్ లో ఇస్తారు. డోంట్ షెడ్ మోతి. ఈ రోజు అనుష 10,000 గెలుస్తుంది అనిపిస్తే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి SMS చేయండి. SMS చేస్తే మీ గెస్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. ఇప్పుడు D1 విన్నర్ రాబోతున్నాడు. సోలో బ్యాటిల్ ఫేస్ చేయడానికి ఈ సోల్జర్ కి స్వాగతం పలకండి. కపిల్ మాస్టర్ ట్రైన్ చేసినటువంటి హరినాథ్ రెడ్డి.
సో ఎంతగా ఇంప్రెస్ అయ్యారు మాస్టర్స్ చూద్దాం. తప్పించుకోలేరు మ్యామ్. ఏంటి అడిగిస్తున్నారు, ఫస్ట్ మీరే చెప్పాలి. మరి నన్ను ముందు ఈ అడ్డం చేసిన దానికి అన్నట్టు అప్రిషియేట్. కానీ కొన్ని ప్లేసెస్ లో నాన్ సింక్ అయింది. I know it's really complicated. No one can do. అలాగ చేయలేనిది అరినా ట్రై చేయాలని చేశారు. For that attempt it's not that successful. ఓకే, రెండు ఓకేరా మ్యామ్. రఘు మాస్టర్. కాన్సెప్ట్ వైజ్ గా కపిల్ సార్, ఆయన కపిల్ మాస్టర్ గారు చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే టాప్ బేస్ మీద మ్యూజిక్ దాన్ని యాడ్ చేసి. కానీ అట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్టింగ్ లో ఎంతైతే పెరిగింది, అబ్బో కొత్తగా వచ్చాడు హరినాథ్ మళ్ళీ 10,000 తీసేసుకుంటాడు అనుకుంటున్నాను. డ్రాప్ అవుతూనే లాస్ట్ వరకు. ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయి, అక్కడ ఫుడ్ స్టెప్స్ చేయలేదు. ఇంకోటి అది ఫుడ్ స్టెప్స్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మేబీ హరి నీ షూ వెయిట్ ఎక్కువ ఉందేమో, మరి నాకు కూడా తెలీదు, బట్ నీ లెగ్ అంత లిఫ్ట్ చేసి కనపడలేదు. అది కంపోజింగ్ అండ్ ఎవ్రీథింగ్ కపిల్ సార్, ఇట్స్ వెరీ గుడ్. అంటే అటెంప్ట్ అయితే అల్టిమేట్ అటెంప్ట్. కపిల్ మాస్టర్ గారి అటెంప్ట్ కి ఐ అగ్రీ విత్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాస్టర్. లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ కి దీనికి 100% తగ్గింది హరి. నీకు ఎలిమినేషన్ లేనప్పుడు అప్ అండ్ డౌన్స్ అయినా కూడా నో ప్రాబ్లం, అది క్యాజువల్ గా ఏదో ఓకే ఎక్స్పెరిమెంట్ లాగా తీసేసుకోవచ్చు. కానీ ఇందులో ఎలిమినేషన్ ఉంది. కపిల్ సార్ చాలా చాలా మంచి థాట్ మీరు ఇద్దరు కలిసి ఇంప్లిమెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సత్య మాస్టర్. కొత్తగా చేసింది ఏదైనా సరే ప్రయోగం హిట్ అయితే హిట్ అవుద్ది, లేదా ఫట్ అవుద్ది. ఎవరినైనా ఇన్ని డాన్సులు చేసిన ఎవరిని ఎక్కడ చూడలేదు నేను. Who is this? ఏంటా నవ్వు, చిలక నవ్వు. దేవుడా. రఘు మాస్టర్. రఘు మాస్టర్. ఇది ఒక సూపర్ మార్కెట్. అక్కడికి వెళ్తే ఇది లేదు అది లేదు అనేది ఉండదు, అన్ని ఎదురుతాయి అనమాట. అన్ని రకాలు నేర్చుకోవాలంటే అతనికి ఎంత ఇష్టమై ఉండాలి, ఎంత ఓర్పు సహనం. ఏంటి మాస్టర్ మీ నవ్వు? మాస్టర్ చెప్పాల్సిందే, మీరు ఎందుకు అలా నవ్వుతున్నారు నాకు తెలియాల్సిందే. ఏంటి అరే ఎందుకు నవ్వుతున్నారు చెప్పినామండి. రఘు మాస్టర్. రఘు మాస్టర్. డాక్టర్ సుధీ డాక్టర్ కూర్చోవా. లేదు అరే లేదు, వాళ్ళ మీద అంత బర్డన్ ఉంది కదా, నవ్వుకుంటున్నాను మాస్టర్. తప్పించుకోవడానికి వాళ్ళు కొత్తగా పాపం. అంటే లాస్ట్ టైం మబ్బే మసకేసింది సాంగ్ చేశాను, దాంట్లో అన్ని బాగుంది బాగుంది అని అనుకున్నాను. ఒక్కటి ఎక్కడ ఫిష్ డై చేశాడు మావాడు. ఇది లాస్ట్ టైం చూశాను కదా, లిస్ట్ తెచ్చుకొని ఆ లిస్ట్ ని మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటా సైంటిస్ట్ లాగా మేము. రేయ్ ఈ డై చేసావా, ఈ మూమెంట్ చేసావా, వాడు కూడా Definitely. అంటే నిజంగా ఫ్లాష్ చెప్తా. బ్యాక్ వెళ్ళి చేశానా లేదా? లేదా చెప్తాడు మర్చిపోయాను సార్, మర్చిపోయి గుర్తు తెచ్చుకోరా అని ఇలా అడిగి మరీ చేయాల్సి వస్తుంది మేడం. తీసుకున్న డాన్స్ ఫామ్ ట్యాప్ డాన్స్ మెయిన్ గా. స్కీమ్ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, కాస్ట్యూమ్ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, లైటింగ్ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, బట్ ఏదైతే అనుకున్నామో అదే ప్రాబ్లం అయింది. దేవుడా, ఇంటర్నేషనల్ స్మైల్ రా బాబు ఇది. మాస్టర్ నా నవ్వు తర్వాత ఇంకా ఇంత మంచి నవ్వు ఇంకెవరు ఉండదు అనుకున్నాను, మీరు దొరికారు మాస్టర్. మ్యూజిక్ లా ఉంది మాస్టర్ మీ నవ్వు. సత్య మాస్టర్ కూడా నవ్వు వస్తుంది. నవ్వట్లేదు ఆయన. నాకు నవ్వు రావట్లేదు. జాలి వేస్తుంది మీ మీద మీకు. నేను తనని నా కంటెస్టెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. తనని షూ అనేది అంతా వచ్చింది అనుకుంటున్నాను, తినవని కాదు. చలో ప్రాబ్లం సాల్వర్ దగ్గరికి వెళ్దాం అండి. ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటారు మ్యామ్? అన్ఫార్చునేట్లీ మన కంట్రీకి తెలియని ఒక డాన్స్ అది, అండ్ మోస్ట్ difficult form of a dance. I definitely agree with that. That is not the shoe what you were supposed to wear for tap dance.
ట్యాప్ డాన్స్ షూసే వేరేలా ఉంటాయి. అది మెయిన్ డ్రాబ్యాక్. అంటే దానికి ఇంపార్టెంటే షూసే. ట్యాప్ అనగానే ఫస్ట్ షూసే చూస్తారు, బాడీని చూడరు. బట్ ఎట్ ద సేమ్ టైం నువ్వు అటెంప్ట్ చేసావు చూడు, మైండ్ బ్లోయింగ్. చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టం చేయడం. అట్లీస్ట్ అటెంప్ట్ చేశాడు కదా, అలాంటి ఒక కల్చర్ ఉంది అని. ఇట్ ఇస్ అ బిగ్ టైమ్ డాన్స్ ఫామ్, చాలా కష్టం అందుకోసం. కానీ ఇంకొకసారి మాత్రం ఇలాంటివి ఎలిమినేషన్ టైంలో అంతా ట్రై చేయక. కానీ హ్యాట్స్ ఆఫ్, అక్కడక్కడ బీట్స్ డెఫినెట్ గానే మిస్ అయ్యాయి, బట్ చాలా మైన్యూట్. నాకు అవన్నీ కాకుండా ఎందుకు అంత బాగా నచ్చిందంటే అసలు ఎవడు అటెంప్ట్ చేయడు, ట్యాప్ అనేది ఎవడు ముట్టుకోడు. ఎందుకంటే అందరికీ భయం ఆ ట్యాప్ డాన్స్ అంటే. అలాంటి ఒక డాన్స్ నువ్వు ముట్టుకున్నందుకు. ఇలాంటి కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి మా హరి ఈ రోజు 10,000 కొట్టేస్తాడా లేదా 10,000 కొట్టేస్తాడా అనిపిస్తే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి SMS చేయండి. మీ గెస్ కరెక్ట్ అయితే మా హరి 10,000 గెలుచుకుంటాడు అండ్ మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. మా రఘు మాస్టర్ ఈరోజు ముసి నవ్వులు తెగ నవ్వేస్తున్నారండి. ఇప్పుడు నవ్వుల పంట పండుతుందని. బికాస్ కావేరి ఎంటైర్ గా డిఫరెంట్ అమ్మాయిగా మారిపోయిందండి. డిఫరెంట్ స్టైల్లో డాన్స్ చేస్తుంది. సో సోలోగా ఎలా మనల్ని స్పెల్ బౌండ్ చేస్తుందో చూద్దాం. అయ్యో, ఆఫీస్ కి టైం అవుతుంటే ఈ టై ఎక్కడ పెట్టింది అల్లరి పిల్ల. అమ్మా కావేరి, టేబుల్ మీద లంచ్ పెట్టాను, తిని అల్లరి చేయకుండా చక్కగా హోంవర్క్ చేసుకో అమ్మా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటో ఈ అల్లరి పిల్లతోటి. కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. తిలకమే నిలుపగా తెలి తెలి మనసులే తెలియని తపనలే తెలుపగా. వానదేవుడే కళ్ళాపి చల్లగా, వాయుదేవుడే ముఖేసి వెళ్ళగా. నీలి కొత్త గుట్టెలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసము. చల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులో పరుగులో ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. మాస్టర్ మిమ్మల్ని ఒకటి అడగాలి మా. గీతాంజలి పేరుకి మీకు ఏమైనా అటాచ్మెంట్ ఏమైనా ఉందా? గీతాంజలి లాస్ట్ టైం కూడా గీతాంజలి స్కూల్ అని పెట్టారు.
ఈసారేమో గీతాంజలి సాంగ్ తీసుకున్నారు. హూ ఇస్ దిస్ గీతాంజలి అండ్ వాట్ ఈస్ షీ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్? మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంది, చెప్పండి. అలాంటిది ఏం లేదా? సుధీర్ మాస్టర్, నీ వరకు సూపర్ చేసావు, ఓవరాల్ గా చాలా బాగుంది, సూపర్. ఏదో చెప్తారనుకున్నా మాస్టర్, నిజంగా చెప్పకుండా సగం మింగారు. రెడ్ రూమ్ రెడ్ రూమ్ మాస్టర్. ఓకే, సుజాత మ్యామ్. మీరు చాలా క్యూట్ గా ఉన్నావు ఫ్రాక్ లో. దానికి తగ్గట్టు నీ డ్రెస్ తగ్గట్టు మీ నాన్నగారు చెప్పినట్టు చాలా అల్లరి పిల్లగానే డ్రెస్సింగ్ చేసావు. ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు. అండ్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ వద్దే. అక్కడికి వెళ్ళడం, గొడుగు పడేయడం, ఇక్కడికి రావడం, సన్ఫ్లవర్ దగ్గర యూఆర్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. సో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఓన్లీ విత్ 2 props ఆర్ హార్డ్లీ 3 props. సో యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ సాంగ్ తీసుకునేదానికి రఘు, ఇట్స్ రియలీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ పెప్పీ సాంగ్. ఇట్స్ రియలీ గుడ్ సాంగ్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్. వెరీ వెరీ గుడ్. కావాలిలే కొండంత కుండించరావాలి. కపిల్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఫస్ట్ ఏ యాటిట్యూడ్ ఉందో ఫైనల్ వరకు అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేసింది. దాట్స్ గుడ్, కీప్ ఇట్ అప్. రఘు మాస్టర్ ఇక్కడే వర్షంలో తడిచినట్టుంది అంటున్నాను. సింప్లీ క్యూట్ అండ్ గుడ్. సత్య మాస్టర్. ఎందుకు నవ్వారు? ఇప్పుడు నేను కరెక్ట్ గా చెప్తే అప్పుడు నేను చెప్తా సాంగ్ గురించి. కరెక్ట్ గా దొరికారు మాస్టర్, చెప్పండి ఎందుకు నవ్వారు? మాస్టర్ మనం బయట చూస్తున్నాం మాస్టర్, ప్లీజ్ అదేదో టెన్షన్ పెట్టకండి, తొందరగా చెప్పేయండి. మీరు నవ్వింది లోను కదండి. నవ్వు 4 విధాల బెస్ట్ కూడా మాస్టర్, మనం ఆరోగ్యంగా ఉంటాం, పర్లేదు. అదే అదే అలాగే కదా, బెస్ట్ కదా, అలాగే నవ్వారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఒక మెరుపు మెరిసింది, అది వర్షమై కురిసింది, వెలసింది, ఇంద్రధనుస్సుగా మారి అది కావేరిలా వచ్చింది. థ్యాంక్ యూ సార్. మాస్టర్, మొత్తానికి మీ కవితతో మా మనసు మురిసింది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. బట్ మా ఇక్కడ జేమ్స్ బాండ్ ఉన్నారు, లేడీ జేమ్స్ బాండ్. పప్పులుడుగా మేడం. बहुत अच्छा है. कौन बोला अच्छा नहीं? इतना नहीं. గుడ్. రఘు గారు, ఇలాంటి సాంగ్ అప్పుడప్పుడే మనం D3 జస్ట్ బిగినింగ్ లో కానీ చేస్తే ఐ విల్ అప్రిషియేట్. తనని మీరు బాగా మార్చారు, తనని మీరు ఫెంటాస్టిక్ గా తయారు చేసేసారు, బ్యూటిఫుల్ డాన్సర్ ని చేసేసారు అని చెప్పిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలా గెంతిస్తే ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్. వీఆర్ ఇన్ టు ఎలిమినేషన్. ఆ టైంలో కొండంత కోనల్లో చచ్చింది, ఇట్స్ పెప్పీ నెంబర్. ఇట్స్ ఎనీ కిడ్ డూయింగ్ అ సాంగ్. వెన్ సీరియస్ పర్ఫార్మెన్సెస్ రావాలి, ఆ టైంలో మీరు తను బిగినర్ అండి, తర్వాత నేను తయారు చేస్తానండి అన్నలా చూపించారు. నేను ఇంకా ముందరకు చూస్తున్నాను కానీ మళ్ళీ నేను బిగినింగ్ చూడదలుచుకోవట్లే. సో నెక్స్ట్ టైం. మాస్టర్, సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి ఎనీ నెక్స్ట్ టైం. కావేరి 10,000 గెలుస్తుంది అనిపిస్తే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి SMS చేయండి, లేదా మీ గెస్ ఏదైనా సరే SMS చేయండి. మీ గెస్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. సో వివేల్ అల్ట్రా ప్రో D3 లో మాస్టర్స్ చాయిస్ రౌండ్ లో సోలో బ్యాటిల్ ని ఫేస్ చేయడానికి సత్య మాస్టర్ సోల్జర్ రాబోతున్నాడండి వివేక్. ఈ ప్రేమకి గొప్పడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయమైన ఈ బాధకి ఒప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంకెందుకో
గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో కొస్తావు కలలు నరికేస్తావు సెకనుకోసారైనా చంపేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంటపడిన మనస్సు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చలి పుచ్చుకోక ముళ్ళులా మరి గుండెల్లో సరాసరి I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా I'm falling in love with you, Vivek. Please excuse me. I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా I love नेक्स्ट लाइफ में मैं तुझे छोड़ूंगी नहीं एनीवेज चलो ఈ వివేక్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ గురించి కమెంట్స్ తీసుకుందాం అండి లెట్స్ స్టార్ట్ విత్ కపిల్ మాస్టర్ ఈ ప్రేమకి స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ सुपर ब्यूटीफुल फैंटास्टिक और पूरा कुछ भी है तो वो भी ఈ సాంగ్ లో నాకు సత్య మాస్టర్ కనబడింది నేను ఒక 10 years బ్యాక్ సత్య మాస్టర్ చూసాను ఆ ఫోర్స్ ఆ పవర్ సత్య మాస్టర్ కనబడింది కొరియోగ్రఫీ వాస్ ఫెంటాస్టిక్ సుజాత ఎక్స్ట్రాడనరీ ఏం ఎక్స్ప్రెషన్ బాడీ లాంగ్వేజ్ ఆ గుడ్డ ఆ క్లాత్ నువ్వు చెప్పింది వింటుంది అది ఏమి టైమింగ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినా మళ్ళీ పట్టుకుంటావు దాన్ని అమేజింగ్ కోరియోగ్రఫీ సత్య గారు ఎక్స్ట్రాడనరీ నేను ఇంకా మిగతా రౌండ్స్ చూడాలని కూడా లేదు ఇప్పుడే చెప్పేస్తాను 10,000 ప్లీజ్ వివేక్ రఘు మాస్టర్ యాక్చువల్లీ ఈ సాంగ్ కంపోజ్ చేశారు సో రఘు మాస్టర్ మీ దగ్గర తర్వాత ముందు మేము సుధీర్ మాస్టర్ నో వర్డ్స్ నో వర్డ్ స్పీచ్లెస్ సూపర్ వివేక్ సూపర్ సత్య మాస్టర్ హ్యాట్స్ ఆఫ్ సత్య మాస్టర్ గారు ఆ షూస్ అండ్ శాండిల్స్ చేశారు మైండ్ బ్లోయింగ్ అండ్
thought it is. What a thought. Excellent thought. Superb. నా రఘు మాస్టర్ ఒరిజినల్ గా మీరు మన దేశముద్రు అల్లు అర్జున్ తో ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు కదా, మా దేశముద్రు లాంటి ముందుగా సత్య మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇది ఈ సాంగ్ నేను చేయడానికి కారణం నా గురువు సాయిబాబా. సో సెకండ్ గురువు మా మమ్మీ. సో ఐ రియల్లీ థ్యాంక్ టు మై గాడ్ అండ్ మై మదర్. అలానే అంత టచింగ్ పర్ఫార్మెన్స్. నేను ఎప్పటికైనా ఒక ప్యాషన్ కొరియోగ్రాఫర్ కావాలని ఉండింది. సో ఇవాళ యాక్చువల్ నేను ఏదైతే అనుకున్నానో నా లోపల ఉండే ఏదైతే పిన్ పాయింట్ ఏదైతే ఉందో అది టచ్ చేసేది. అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ. एक दिन तू बड़ा आदमी बनेगा. ఎందుకంటే అంత ప్యాషన్ ఉండాలి అని నేను అనుకుంటాను. అదే నీలో కనపడింది. డెఫినెట్లీ ఆ దేవుడిని కోరుకుంటాను, నువ్వు ఏ రోజుకైనా పైకి రావాలి, ఆ దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటాను. మ్యామ్ బికాజ్ నలుగురు ఓట్ నేనేమీ చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి ఏదైతే కరెక్ట్ అనిపిస్తే అదే జరుగుతుంది. వీళ్ళెవ్వరిని ఈ ముగ్గురు మాస్టర్ని లేచి నించుని వాడికి చప్పట్లు కొట్టండి అని చెప్పలేదు కదా, వాళ్ళ ముగ్గురికి అనిపించింది. సో ఇది దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే ఆడుతూనే ఉంది పిక్చర్, ఇంకా ఆడుతూనే ఉంది. అవును మ్యామ్, 12 ఏళ్ళ నుంచి నాట్ సూపర్ డూపర్ హిట్, అది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఒక మదర్ ఇండియాలా ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ. నేనేదో వెతుకుతున్నాను, ఇంకా వెతుకుతున్నాను, ఇంకా వెతుకుతున్నాను అడుగుతూనే వచ్చానా. ఇంటర్నేషనల్ లెవెల్ అని ఎప్పుడు అంటామంటే ఇంత పర్ఫెక్ట్ గా ఇంత కరెక్ట్ గా వస్తే ఇన్ని క్లాప్స్ ఇక్కడే దొరికిపోయి ఇన్ని స్టాండప్స్ అండ్ సెల్యూట్స్ దొరికితే అదే ఇంటర్నేషనల్ స్టాండ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఇది తప్పితే నువ్వు నాకు ఇచ్చేది ఏమీ లేదు. ఈ ఆనందం చూడప్పా, కొండంత ఆనందం, హ్యాపీగా నిద్ర వస్తుంది ఇలా చూస్తే. ఐఎమ్ సో లక్కీ. సత్య గారు ఏదో చుట్టుకుంటున్నారు. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ కొరియోగ్రఫీ. సత్య గారు అట్ ద సేమ్ టైం వాట్ ఇస్ దిస్? చెప్పండి, ఏదో చెప్పాలనుకున్నారు. మీరు పొగిడినప్పుడు కానీ పొగుడుతూ ఉంటే నాకు ఊరి పడతా ఉంది. మామూలుగా కాదు, ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా చూపించాలంటే ఇంకా టెన్షన్ పెరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఫెంటాస్టిక్. సో వివేక్ పర్ఫార్మెన్స్ మీ పైన కూడా అదే మ్యాజిక్ చేస్తుంటే 10,000 ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తే వారి పేరు వెంటనే SMS చేయండి. బికాస్ మీకు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. SMS చేస్తే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. సో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్ అంటే లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేది ఉంటుందండి. సో మిస్ అవ్వకండి, స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి SMS చేయండి. అండ్ ఇంకొక మాట, ఈ సాంగ్ ఒరిజినల్ గా మా రఘు మాస్టర్ కంపోజ్ చేశారు కదా. మీరు అల్లు అర్జున్ గారితో ఆ సాంగ్ కంపోజ్ చేయడం అని కొన్ని క్లిప్పింగ్స్ చూసిన తర్వాత చూస్తే బాగుండు అని ఒక చిన్న ఫీల్ ఉండిపోయింది ఎక్కడో. ఒక్కసారి మీరు ఒక్క మూమెంట్ చేస్తే చూడాలి మాస్టర్, ప్లీజ్ మాస్టర్. నిజంగా ఈ సాంగ్ అంటే చాలా 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 అసలు ఓన్ ఫీలింగ్ అన్నమాట. లోపల నుంచి నేనే పాడుకున్నట్టు అనిపిస్తుంది, అంటే నాకు వచ్చింది. సో భాషే ఎందుకు
ఏమిటో విన్నా చూసినా ఈ సాంగ్ పర్ఫార్మ్ చేసినా ప్రేమలో పడాలి. రైట్? థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎవ్రీ లవ్. వివేక్ యాక్చువల్లీ నా యూస్ చేసిన శాండిల్ యాక్చువల్లీ నాదండి. నేను లైఫ్ లాంగ్ దాన్ని కబోర్డ్ లో పెట్టుకుంటాను. ఏదో ఒక రోజు ఆప్షన్ లో పెడతాను దాన్ని. అందుకే అంత కరెక్ట్ టైమింగ్ లో వచ్చిందంటారా మ్యామ్? గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్య 2 సూపర్ హిట్ దాంట్లో ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్. ఈ పర్ఫార్మెన్స్ కూడా మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అయింది ఇప్పుడు. ఒకసారి థ్యాంక్ యూ వివేక్. సోలో పర్ఫార్మెన్స్ అనగానే మా మాస్టర్స్ అందరూ సైంటిస్టులుగా మారిపోయి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ సైంటిస్ట్ ఐ మీన్ సుజాత మ్యామ్ చాలా డిఫరెంట్ స్టైల్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి తన వెపన్ ని పంపిస్తున్నారండి, మా లీలాని. మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటని కలవా దొరికినది నా స్వర్గం పరిచినది వీరి మార్గం మిన్నుల్లో నీవే అన్నుల్లో నీవే కన్నుల్లో నీవే నిలిచిన కలవా లీలా జస్ట్ డోంట్ వరీ, బాగా అయిపోయింది, కట్టు కట్టేసా, బతికిపోయింది. మేడం పక్షి గీయడమే కాకుండా పక్షి ముక్కు అండ్ దాని కన్ను కూడా గీసింది. అంటే ఎంత పర్ఫెక్ట్ గా చేసింది మ్యామ్. సూపర్. ఒకసారి గట్టిగా చెప్పండి. చూసారా, ఇక్కడ ముక్కు ఇక్కడ కన్ను. సూపర్ మ్యామ్. ఎవరితో స్టార్ట్ చేద్దాం? రఘు మాస్టర్. You are fantastic. Your concept is superb. So మాస్టర్ సుజాత మాస్టర్ గారికి కంగ్రాట్స్ చెప్పాలి. చాలా బాగుంది కాన్సెప్ట్. సూపర్. సుధీర్ మాస్టర్. కాన్సెప్ట్ చాలా బాగుంది. సాంగ్ తొందరగా ఫినిష్ అయినా ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి సాంగ్ స్టార్టింగ్ నుండి టేక్ ఆఫ్ నుండి ఇలా వెళ్తుంది సాంగ్.
ఒకటేసారి డ్రాప్ అయినట్టు అనిపించింది. దాని తర్వాత ఇంకా చిన్న కంటిన్యూయేషన్ ఏదన్నా ఇచ్చి ఫినిషింగ్ ఉంటే బాగుండు అని అనిపించింది అంతే. మిగతా అంతా ఓవరాల్ గా కాన్సెప్ట్, లీలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సత్య మాస్టర్. సుజాత మాస్టర్ కంగ్రాట్స్. కొత్తగా అమ్మాయి చాలా ఫీల్ అవుతూ ప్రజెంటేషన్ అంతా బాగుంది. సుధీర్ మాస్టర్ గారు చెప్పినట్టుగా సాంగ్ డ్యూరేషన్ తక్కువ అనుకుంటుందండి. నేనేమనుకున్నా అంటే మొత్తం స్టేజ్ యూజ్ చేసి బ్రాడ్గా చేస్తా అనుకున్నా, అది కొంచెం నిరాశపరిచింది నన్ను. బట్ ఓవరాల్గా బాగుంది. సూపర్ మేడం. థ్యాంక్ యూ. కపిల్ మాస్టర్. సుజాత మేడం చాలా బాగుంది. ఆమె ఫ్లెక్సిబిలిటీ మార్వెలస్. అంత ఫ్లెక్సిబిలిటీ మన ఫీమేల్ కంటెస్టెంట్ లో ఎవరికి లేదని అనుకుంటాను నేను. మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది ఆమె. ఇంకా ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. దట్స్ ఇట్. ఏదో మేడం సంథింగ్ నా మిస్సింగ్. మజా రావట్లా. వీళ్ళంతా ఫ్యామిలీ అయిపోయారు. మీ కొడుకు లేడు, మీ సుపుత్రుడు ఉంటే గనక అసలు మజా వచ్చింది. మీ కొడుకు లేడన్న భయం పోయింది వీళ్ళకి. భయం లేకుండా మాట్లాడిపోతున్నారు. ఏం అర్థం అవట్లా. ఫస్ట్ అమ్మాయి ఎవరు అది చెప్పండి నాకు. మీరు బాగుంది, మీకు అర్థమైంది. నాకు ఏం అర్థమైంది చెప్తారా? నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి యాక్చువల్ గా మేల్ బర్డ్ ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ అమ్మాయి ఎవరు? షీఈస్ అ ఫీమేల్ బర్డ్. Okay. వెళ్ళింది, ఇంకా రాలేదని ఆ లోపల ఉండే ఒక ఫీల్ సాంగ్ పాడుతుంది. ఇంకా రాలేదు 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 అనుకుంటూనే అది కూడా వేసింది. కరెక్ట్ గా పైనుంచి అది దానికి ఆరో తగిలి పడిపోయింది. అది తన బర్త్డే, మేల్ బర్త్డే అని అనుకొని దాన్ని పట్టుకొని ఏడుస్తుంది అని. నాకు నిజంగా తట్టలేదు. అంత క్లియర్ గా అర్థమైందంటే ఫెంటాస్టిక్, బ్యూటిఫుల్. బర్డ్. మరి ఈ బంగారు రెక్కల బర్డ్ కి ఈ బర్డ్ కూడా బతికి వచ్చేసింది. మరి 10,000 చెక్ కూడా వచ్చేస్తుందా రాదా? వస్తుంది అనిపిస్తే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి మీ గెస్ట్ ని SMS చేయండి. మీ గెస్ట్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్. 5 పర్ఫార్మర్స్ ఉన్నారు. ఈ 5లో ఎవరైతే ఈ రోజు ది బెస్ట్ పర్ఫార్మర్ గా నిలుస్తారో వారికి వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున 10,000 రూపీస్ చెక్ ఉంటుంది. ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ఈ 5లో ఎవరు బెస్ట్ డాన్సర్, ఎవరు ఇవాల్టి చెక్ తీసుకుని వెళ్తారు? ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ కూడా ఉందండి, కాకపోతే అది రేపు. సత్యమాసితని స్టార్ట్ చేద్దాం. ఇది ఆర్యా 2 కాదు, ఇది ఆర్యా 3. D3 లో ఆర్యా 3. ఇది కపిల్ మాస్టర్. V4 victory, V4 వివేల్, V4 వివేక్. సుజాత మేడం. ఓకే, ఇక ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేసేస్తున్నామండి. అందరూ ఏకగ్రీవంగా వివేక్ అనేశారు. బట్ ఎవరేమన్నా అనాల్సిన వారు అనాలి కదండి. మేడం చెక్ ఎవరికి ఇచ్చారు? వివేక్. సత్య మాస్టర్ మీరు అక్కడ వెళ్తారండి. మాస్టర్ మీతో కొంచెం ఫైట్ చేసింది. మాస్టర్ గుర్తుంది కదా, అందరికి ఒక రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఏదైతే ఉందో మనం అప్పుడు కడదాం పెట్టన్నారు. రైట్, మనకి ఇంకా బోల్డ్ టైం ఉంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో కూడా క్వార్టర్ ఫైనల్స్ లో కూడా ది బెస్ట్ డాన్సర్ అనిపించుకుంటే ఈ 10,000 డబుల్ అవుతాయి, 20 అవుతాయి. ఆ ఎపిసోడ్ గాను 10,000, 30,000 వివేక్ సొంతం అవుతాయి. నాకు 100 కాదు, 1000% వివేక్ మీద నమ్మకం ఉంది. మీ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. 30,000 మీ సొంతం అవుతాయని. మరి మీ మీద మీకైతే నమ్మకం ఉంది సార్? బెట్. Yes!
ఆల్ ది బెస్ట్ మాస్టర్. నాకు తెలిసి మాస్టర్ మీరు పెట్టేస్తారని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. 30,000 చెక్ నేను మీ చేతిలో పెడతాను నెక్స్ట్ ఎపిసోడ్ లో. సో ఈ 10,000 వద్దన్నారండి, ఇంత పర్లేదు ఇంకా. సో ఎవరైతే వివేక్ ఈ రోజు 10,000 గెలుస్తారని గెస్ట్ చేసి SMS చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విజేతకి మా వివేక్ అల్ట్రా ప్రో D3 తరఫున గిఫ్ట్ హ్యాంపర్ పంపించడం జరుగుతుందండి. మీకు కంగ్రాచులేషన్స్. మా మాస్టర్ ఏదో రింగ అంటున్నారండి, పక్కా మాస్ మసాలా ఏదో చూపించబోతున్నారు. ఎనీవేస్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని మీట్ అవుతాను. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే రేపటి ఎపిసోడ్ లో 100% ఒక ఎలిమినేషన్ ఉంటుందండి. మిగతా 5 పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత రెడ్ రూమ్ లో బోల్డ్ అని రహస్యాలు విన్న తర్వాత అసలైన జడ్జిమెంట్ అంతిమ తీర్పు మా గురువు గారు ఇస్తారండి. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మా కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయండి. సత్య మాస్టర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యు ఆల్. పాషు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. బస్సు ఎగి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజా పుట్టి ఎర్రకోట చేరినాక ఎదురు చూసినా బోడి ముద్దులంటే బోరే కొట్టి కొర్ర మీద కుర్రకాళ్ళ ఆరా కొట్టి బెంగుళూరు కళ్ళినాను, మంగళూరు కళ్ళినాను, బీహారు కళ్ళినాను, జైపూరు కళ్ళినాను, రాయలూరి సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నులతో వేసి కన్నె కొంప పెల్చేశారు. మరి మేమేం చేయాలి? హ్యాండ్ మీద హ్యాండ్ వేసేయండి, ల్యాండ్ కబ్జా చేసేయండి. తొలి ప్రాణమైన దాచింది నా వలపే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా. చిన్న అనే ఒక క్యారెక్టర్ కి డాన్సే రాదు. చిన్న మినీ బాను చూసినట్టు. రాజేశ్వరి చాలా బాగా చేశారు. శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము. రేఖా ప్రకాష్ మ్యామ్ ముందు క్లాసికల్ చేయడానికి మామూలు గుండె కాదు, అమ్మో.
జడ్జిమెంట్ రాంగ్ అంటారా? మా వైపు న్యాయం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఉంది ఉన్నట్టు చెప్తాను. రేఖ మాస్టర్ రైటా రాంగా? పర్ఫార్మెన్స్ వైజ్ గా బాగుంది. జడ్జిమెంట్ రాంగ్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు అర్థం కాలేదు.